బ్యూటిఫుల్ గార్జియస్ మిస్ యూనివర్స్ ఉందన్నమాట. మీరు మిస్ యూనివర్స్ ఎలా అని నేను అనుకున్నా కానీ అది పెట్టుకుంటే నిజంగా నాకు రాజ్యం ఉంటే రాసిచ్చేసుకోండి మేడం, అంత అందంగా నిజంగా. మీరు ఒక బుక్ రాస్తున్నా అన్నారు కదా, బుక్ పేరేంటి? నా సావు నేను చేస్తాను. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సావు నేను చేస్తాను, నీకెందుకు? ఇంట్లోకి ఎప్పుడు చెప్పారు? దీనికన్నా చనిపోయింటే బెస్ట్ ఏమో, ఎందుకు వీళ్ళకి ఇంత కష్టాలు అని కొంచెం బాధేసింది బాగా. అప్పుడు మీ మమ్మీ ఎంతైతే బాధపడ్డదో 1 డేలో నా కొడుకు కూతురుగా మారబోతుందని, మారిన తర్వాత కూడా కళ్ళతో మొత్తం చూసిరు కదా. అవును. సో నా ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారు కదా, ఒక హీరోయిన్ మెటీరియల్ ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎలా ఫీల్ ఉంది మీ ఇంట్లోది? నా కొడుకే అయింటే ఈ పాటికి పిల్లలు ఉంటుండ్రు అట్లా అనేసి బట్ చెప్తుంటా, అమ్మ ఇంకా నేనేంటి కొడుకైనా కూతురైనా మంచిగా నీకు మంచిగా ఉన్నా కదా, ఏం అందరిలాగా లేను కదా. సో మీరు సైంటిస్ట్ కదా మేడం? యా. సో దేనికి సంబంధించి సైంటిస్ట్ మీరు? బ్రెయిన్ క్యాన్సర్ పైన చేశానన్నమాట. సో మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు మేడం? చాలా బాగున్నాడు. ఇండియా అయినా? తను స్పెయిన్ అండి. స్పెయినే. స్పెయిన్ తను. ఓకే, ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ అసలు? లవ్ స్టోరీలన్నీ పబ్లోనో ఏదో ఇట్లా స్టార్ట్ అవుతాయి, నాది కూడా అలాగే స్టార్ట్ అయింది. ఆ డిస్కషన్ స్పానిష్లో చెప్పండి అని. వచ్చాడు, యో quiero hablar contigo అన్నాడు. మీ ఇష్టమైన హీరో ఎవరు? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. చూడడానికి చాలా బాగున్నారు అండ్ చాలా మంచి పెయిన్ఫుల్ లైఫ్. ఇవన్నీ పక్కన పెడితే మేడం గారు సైంటిస్ట్ అనమాట. సో సైంటిస్ట్లో ఏం సైంటిస్ట్, ఏం చేస్తారు, ఏం తయారు చేస్తారు అని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. హలో తేజ గారు, ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు, ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. చాలా హ్యాపీగా ఉంది కలిసినందుకు. నాది ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, ఇండియాలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. స్పెయిన్లో చాలా అయ్యాయి కానీ ఇండియాలో మీది ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇవ్వడం, ఇంతమంది ఛానల్ వాళ్ళు ఫాలోఅప్ చేసినా మళ్ళీ ఫస్ట్ మాకే ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి. సో వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు తెలంగాణ, వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మ్యామ్ లైఫ్? సో లైఫ్ చాలా బాగుంది. వర్క్ అండ్ మోడలింగ్, తర్వాత రైటింగ్, అలాగన్నీ మిక్స్ చేస్తూ లైఫ్ గడిచిపోతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఎంత మేడం? నాది పిహెచ్డి అయిపోయింది. సో ఇప్పుడు జూనియర్ సైంటిస్ట్గా చేస్తున్నాను అనమాట. సూపర్. మీ ప్రొఫెషన్ గురించి, ఫ్యాషన్ వరల్డ్ గురించి తర్వాత అడుగుదాం. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ గురించి స్టార్ట్ చేద్దాం. మీరు కంఫర్ట్ అయినా? యా, షూర్. ఓకే, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు కదా? ఏదైనా అడగచ్చు, ఎందుకంటే సో నాకు కంఫర్టబుల్గా ఉన్నది చెప్తాను, ఏదైనా కూడా చెప్తాను. యా, డన్ మ్యామ్. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు, ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఈ ఫీలింగ్స్ వచ్చాయి? సో నాకు బాగా గుర్తనమాట, 5 years ఉన్నప్పుడు ఏదైనా మూవీ చూసినప్పుడు అందులో హీరోయిన్ క్యారెక్టర్ని ఎక్కువ ఊహించుకోవడం అనమాట, నేను తనగా ఊహించుకోవడం అలాగా అనిపించేది. కానీ కొంచెం భయం వేసేది, ఎందుకు నాకు ఇలా థాట్స్ వస్తున్నాయి, అందరిలాగా లేదే, అబ్బాయిగా లేదు. 5 years అప్పుడే తెలుసు అనమాట నాకు, నేను కరెక్ట్ బాడీలో లేననేసి 5 years అప్పుడే తెలుసు అనమాట. ఓకే. సో ఓన్ ప్రాపర్ ఎక్కడ మేడం ఇది? మాది అనంతపూర్ సోములరెడ్డి గ్రామం అని చిన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గరే ఉంటుంది మా ఇల్లు. ఓకే. సో అక్కడ ఉంటాను అనమాట. సూపర్ మ్యామ్. సో 5 years ఏజ్లోనే మీకు మీ బాడీలో హార్మోన్స్ చేంజింగ్ అర్థమైపోయింది. అంటే మూవీస్ వల్ల మీకు అలా అనిపించిందా, లేకపోతే నిజంగానే మీ బాడీలో హార్మోన్స్ చేంజెస్ మీకు కనిపించినాయా? అది 5 years అప్పుడు మాకు కూడా తెలీదు, కానీ నాకు అనిపించింది బై హార్ట్ నుంచి. ఎప్పుడు అమ్మాయిగానే ఊహించుకునేదాన్ని అనమాట, సినిమానే కాదు, మామూలుగా ఇల్లు ఊడ్చడం, అలకడం, కడగడం ఇవన్నీ చిన్నప్పుడు చేసేదాన్ని అనమాట. ఓకే. తెలియకుండే అనమాట, కాన్షియస్ లేకుండే
ఇదంతా అయిపోయేదన్నమాట. అలాగా. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం మీరు? అమ్మ, నాన్న, అన్న ఉన్నారు, అక్క ఉన్నారు, నేను. సో మీరు ఎప్పుడన్నా అమ్మాయిగా రెడీ అయ్యారా? ఇంట్లో ఎవరు లేని టైం చూసి మీ అక్క డ్రెస్ వేసుకోవడం, మేకప్ వేసుకోవడం ఇలాంటివి? తప్పకుండా అండి. నాకు తెలిసి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎవరైతే ట్రాన్స్గా ఉంటారో ప్రతి ఒక్కరు చేసిన పనే అది అన్నమాట. ఎవరింట్లో లేనప్పుడు అక్కదు లేదంటే అమ్మదు శారీస్ లేదంటే లంగా చున్నీనో వేసుకోవడం, లిప్స్టిక్ వేసుకోవడం, అవి మీరు ట్రై చేశారా? ఐడిచ్చు. ఎప్పుడైనా దొరికిపోయారా? లేదండి, చాలా అంటే అందులో కొంచెం కొంచెం తెలివిగా ఉండేదాన్ని. ఎప్పుడు దొరకలా, బై లక్కీ ఛాన్స్. ఏ టైంలో ట్రై చేసేవాళ్ళు మీరు? అమ్మ నాన్న ఇద్దరు బిజినెస్కి వెళ్తే పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారం వెళ్ళేవాళ్ళు. అక్క స్కూల్కి వెళ్ళేది. మాకు ఇంకా ఇంట్లో ఫ్రీగా ఉండేదన్నమాట. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఎవరు ఉండరు ఇంట్లో. సో తగిలించుకోవడం అనమాట. రెడీ అయిన తర్వాత అద్దంలో చూసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ మీ ఫీలింగ్ ఏముండేది? అంటే అనిపించేది బాగున్నాను, చాలా బాగున్నాను, ఇంకా పెద్దగా అయితే ఎలా ఉంటాను అలా అవన్నీ అనిపించేది అనమాట. సో ఆ ఏజ్లో మీకు తెలిసేదా అంటే ఫీమేల్ వేరు, మేల్ వేరు, జెండర్ వేరు అని అప్పుడు మీకు తెలుసా? ఖచ్చితంగా తెలిసేది. అమ్మాయి అంటే తెలుసు, అబ్బాయి అంటే తెలుసు. కానీ నేను అబ్బాయిగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని 5 years 6 yearsకి అర్థమైపోతుంది నాకు. కానీ చాలామంది ట్రాన్స్కి అర్థమైపోతుంది అనమాట. ఓకే. దెన్ ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకున్నారు మీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను ఇలా మారుతాను చేస్తానని చెప్పేసి? అంటే చిన్నప్పుడు మా సిచ్యువేషన్ అంత సరిగా ఉండేది కాదు. ఎకనామికల్గా చాలా పూర్ అనమాట. తెలుసు అప్పుడు. కానీ చిన్నప్పుడు బయటపడ్డాను కొంచెం. అందరూ గేలి చేసేవాళ్ళు, వేరే వేరే పేర్లతో పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళానో ఆ స్కూల్లో కొంచెం మంచి చదివి కొంచెం టాపర్ని అనమాట. స్కూల్ నుంచి టాపరు. కొంచెం అవగాహన ఎక్కువ అనమాట. బయట కూడా కొంచెం బయటపడితే పరువు పోతుందేమో అన్నట్టు ఆలోచించేదాన్ని అనమాట. నాకు ఎప్పుడైతే ఒక 9 years వచ్చాయో ఇంకప్పటి నుంచే కొంచెం ఎవ్వరు కనిపెట్టలేకపోయారనమాట. అన్ని ఫీలింగ్స్ని లోపల ముడివేసేసాను అనమాట. అన్నీ దాచుంచేసే లోపలే. అలాగా బయట పడలేదు ఎప్పుడు. చిన్నప్పుడు పాటలు పాడేది పేరెంటాల్లో, ఇళ్ళకి ముగ్గు పెట్టడం, బోకులు ఏమంటారు, బోకులు తోమడం, అదంతా చేశానమాట. కొంచెం ఒక 10 years వచ్చేసరికి సో అన్నీ అనర్చుకున్నా అనమాట. అన్నీ తెలుసుకొని బయటపడకూడదు, ఏదేమైనా సరే లోపలనే ఉండాలి. కానీ చాలా కష్టం కదా అలాంటి ఫీలింగ్స్ లోపల దాచిపెట్టుకొని మనం ఉండాలంటే. అప్పుడు 10 years అప్పుడు కష్టం, చాలా కష్టమే. కానీ ఏడవడం అంత ఏం లేదులే, కానీ భయం అనమాట. అప్పట్లో డాడీ వాళ్ళకు, పేరెంట్స్కి భయపడాలి అంతే తప్ప అందరికీ తెలిస్తే ఏమవుతుందో అంత మెచ్యూరిటీ లేదు. ఇంట్లో వాళ్ళ భయానికి ఓకే ఇట్లా చేస్తే డాడీ కొడతాడు, సో చేయకూడదు అని ఉండేది. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఏడ్చుకున్నా బాగా. ప్రతిరోజు ఒక ఇంటర్ అలా రాగానే అబ్బాయిలంటే ఇష్టం ఉండేది, అమ్మాయిలంటే జస్ట్ నా అలాగే అన్నట్టు ఉండేది. అలాగుండేది. ఎందుకు అంటే అప్పట్లో ఇంకా ఐడియా లేదు నాకు. నేను ప్రపంచంలో నేను ఒక్కరినే ఇలాగున్నానేమో, నాకెందుకు ఇట్లా అయింది అని చాలా ఏడ్చుకున్నా. ప్రతిరోజు ఏడ్చుకుని ఎట్లా ఏమైనా మారడానికి అవకాశాలు ఉన్నాయని చాలా ట్రై చేశాను. కాలేదన్నమాట. కాకపోతే బయటకైతే పర్లేదు ఎప్పుడు. స్కూల్ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ ఉండేవారా? స్కూల్లో, కాలేజ్లో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలుసా మీరు ఇలా మారకముందు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఎవరితో షేర్ చేసుకున్నారా? లేదు, ఎప్పుడు లేదు. కానీ ఎక్కువ అమ్మాయిలే ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వాళ్ళతో జల్ వేసుకోవడం, అవి ఆటలు వాళ్ళతో ఆడుకుంటుండేది. అబ్బాయిలు ఏమనుకునేవాళ్ళంటే వీడికి బాగా చదివేవాడిని కదా, వీడికి అమ్మాయిలు అంతా ఫ్యాన్స్, వీడు అందరికీ లవర్స్, ఒరిజినాలిటీ తెలియదు అనమాట. ఇప్పుడు అనుకుంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా మేడం మీ ఫ్రెండ్స్ అబ్బాయిగా ఉన్నప్పుడు? అబ్బాయి ఫ్రెండ్స్ అబ్బాయిలే ఎప్పుడు అమ్మాయిలతో ఉంటావు, అమ్మాయిలు గేమ్స్ ఆడతావు, అమ్మాయిలా చేస్తావు? అయ్యింది, ఇది కూడా అయ్యింది. ఎప్పుడంటే చిన్నప్పుడు ఒకసారి అక్కది అదేమంటారు లంగా వేసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళాను. మా ఇంటి పక్కనే చెరువు ఉంటుంది.
చెరువు ఉంటే అక్కడ కొంచెం మా ఫ్రెండ్స్ అంతా ర్యాష్గా బిహేవ్ చేసి దాన్ని అంతా చింపేసి కొంచెం తోసేసి అంత కొంచెం ఇదిగా చేశారు. మీరు వేసుకున్న బట్టలు చింపేశారా? చింపేశారు మొత్తం అంతా చింపేసి వీడి అక్కయ్య అదేదో అట్లా అనేసి కొంచెం హరాస్మెంట్గా మాట్లాడారు. చేశారు. ఓకే. చేసి ఇట్లా దుబ్బేయటం, కింద పడిపోవడం అంతా అట్లంతా అయింది. ఓకే. ఫైనల్గా మీరు కంప్లీట్లీ చేంజ్ అవుతాను, నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఫస్ట్ టైం ఎవరితో షేర్ చేసుకున్నారు, ఎలా షేర్ చేసుకున్నారు, ఏ సిచ్యువేషన్లో? నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కూడా అలాగా. తనకే ఫస్ట్ చెప్పాను అనమాట, నాకు ఇలాగ ఉంది, నా వల్ల కావట్లేదు. చాలా ట్రై చేశాను అబ్బాయికి ఉందామన్నట్టు, బట్ కొంచెం ఇంకా కాలేదు. కొంచెం ఏజ్ వచ్చేసరికి నా వల్ల అవ్వట్లేదు అనమాట. సో తనకు చెప్పేశాను నేను మారిపోతున్నాను. ఫస్ట్ తనకే తెలుసు అనమాట, తన అనంతపూర్లో ఉంటాడు. ఫస్ట్ నా గురించి మొత్తం మా అమ్మ డాడీ కన్నా నాకెంత తెలుసో తనకంతే తెలుసు అనమాట. సో యా. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? ఇంట్లో వాళ్ళకి ఇంకా స్పెయిన్కి వెళ్ళిపోయాను. ఇక్కడ సర్జరీ అయిపోయింది, కొంచెం టాప్ సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్పెయిన్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంకా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు. ఇంకా నాలో చేంజెస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఒక 15 days వాయిస్ కాల్లో మేనేజ్ చేశాను అనమాట. ఇంటర్నెట్ లేదు, అది సరిగా లేదు అన్నట్టు. కానీ బాధ మామూలుగా ఉన్నప్పుడు కన్నా ఇంకా ఎక్కువ బాధ అనమాట. ఎక్కడో మోసం చేస్తున్నాను, దాచేస్తున్నాను, చెప్పాలా, అర్థం చేసుకుంటారులే అన్నట్టు. కానీ అన్న అంటేనే కొంచెం భయం. అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. అమ్మ దగ్గర నాకు చాలా చనువు అనమాట. కానీ అన్న అంటే కొంచెం భయం. దానివల్ల కొంచెం ఆగిపోయా. ఇంకా ఇలా కాదనేసి ఫేస్బుక్లో పెట్టేశా. డైరెక్ట్ అమ్మాయి కూడా ఫొటోస్ పంపించేశాను. ఈవినింగ్ అంతా ఎవరో మా రిలేటివ్స్ స్క్రీన్ షాట్స్ మా అన్నకు మా అమ్మకు అంతా పంపించేశారు. పంపించేసరికి ఇంకా అన్నకు ఆల్రెడీ డౌట్ అనమాట, కొంచెం డౌట్. హెయిర్ పెంచుకున్నాడు, క్రీమ్స్ ఎక్కువ వాడుతున్నాడు. అంటే క్రీమ్స్ అంటే అవి మామూలుగా అయితే బాయ్స్ ఏం వాడరు కదా, నేను కొంచెం అవి వాడేదాన్ని. డౌట్ వచ్చేసి వీడియో కాల్ చేయన్నారు. లేదు ఇప్పుడు చేయను, రేపు చేస్తానని. ఇంకా మా బాగా ఎడ్యుకేటెడ్ అనమాట, తను బ్యాంక్ మేనేజర్. తనకి చెప్తే అర్థం చేసుకుంటాడేమో అన్నట్టు నేను మా బావకు చెప్తాను, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాలే అని చెప్పాను. ఇంకా అక్క కాల్ చేశారు, మరి ఏడ్చుకుంటా కాల్ చేస్తే, సరే అక్క ఇంకా ఇప్పుడు నేను అబ్బాయిని కాదు అన్న. బాగా ఏడ్చింది, నేను ఏడ్చాను, తను ఏడ్చింది. ఇంకా రావా మరి ఇక్కడ అది ఇది అని అడిగింది. మీరు యాక్సెప్ట్ చేస్తే వస్తా, లేదంటే ఇక్కడే ఉంటానన్నాను. సరే ఏం భయపడకు, ఏం టెన్షన్ పడద్దు, ఓకే అయిపోయింది, అమ్మ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అమ్మ వాళ్ళకంతా చెప్పి అందరినీ ఒక దగ్గరికి తెచ్చి వీడియో కాల్ చేశారనమాట. బామ్మోయ్ చాలా పెయిన్ఫుల్ అనమాట. ఆ రోజు మాత్రం ఇప్పటికీ నాకు బాగా గుర్తనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. వావ్, చూడలేనమాట. అమ్మ ఫస్ట్ టైం కదా, అంటే ఏడిస్తే చూడలేం కదా అమ్మ వాళ్ళని. బాగా ఇదైపోయింది ఆ రోజు. అమ్మ వాళ్ళు కూడా ఏడ్చారా వీడియో కాల్? బాగా ఏడ్చారు. ఒకసారి చూసేసరికి ఒక అబ్బాయి నుంచి చాలా అందంగా ఉండేవాడిని అప్పుడు కూడా, బాగా ఏడ్చేశారు. ఏడ్చేసి ఒక్కరోజే ఏం ధైర్యం చెప్పేసింది, మరి ఏం భయపడకు, ఏదైతే అయిందిలే, నాకు కూతురైనా కొడుకైనా అన్నీ నువ్వే, ఎవరిని పట్టించుకోండి ఇంకా అని చెప్పింది. కొంచెం ధైర్యం అనమాట. కానీ 1 month బాగా సఫర్ అయ్యా. దీనికన్నా చనిపోయింటే బెస్ట్ ఏమో, ఎందుకు వీళ్ళకి ఇంత కష్టాలు అని కొంచెం బాధేసింది బాగా. బట్ చనిపోతే ఏమొస్తుంది, ఇలాగైనా సాధించాలి ఏదైనా. ఇంత దూరం వచ్చాను, ఇన్నేళ్ళు దాచుకున్నాను అనమాట. ఇవన్నీ దాచుకొని నేను ఏదో మంచి స్టేజ్కి రావాలి,
మనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేసుకోవాలి అనేసి చిన్నప్పుడు తినని స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ దాకా వచ్చానన్నమాట. ఇదంతా వ్యర్థం అయిపోతుంది అన్నట్టు. సో ఏమైతే అయింది అనేసి ఇంకా కంటిన్యూ అయ్యానమాట. ఓకే. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యాను అనమాట, అన్ని గుర్తొచ్చాయి అనమాట. మీరు ఇక్కడ బాయ్గా ఉన్నప్పుడు మంచిగా ఎడ్యుకేషన్ ఉంది, జాబ్ వచ్చింది కదా, అప్పుడు మీకు సంబంధాలు ఏం రాలేదా? ఇంట్లో చూడలేదా మీకు? మా అక్క వాళ్ళ కూతురు చాలా అందంగా ఉంటుంది, తను కూడా. తనంటే ఇష్టమే నాకు, కానీ నా గురించి నాకు తెలుసు కాబట్టి తనేనే కాదు ఆ ప్లేస్లో ఎవ్వరున్నా నేను మ్యారేజ్ చేసుకోను అనమాట. ఎందుకంటే ఇప్పట్లో ఉన్నారు చాలామంది ఇంట్లో వాళ్ళ భయానికో సొసైటీ భయానికో పెళ్లి చేసుకొని ఏదేదో ముసుగులో గుద్దులాట అంటారు, అలాగా వాళ్ళని ఏదో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. తెలిసి కూడా అలా చేయడం చాలా పాపం అని నా అభిప్రాయం అనమాట. సో కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ఫ్రీగా ఉంటామన్నమాట. సో అలాగా మోసం చేయదలుచుకోలేదు. సో సంబంధం ఎలా రిజెక్ట్ చేశారు? ఏ రీజన్ చెప్పి రిజెక్ట్ చేశారు మీరు? నేను అబ్రాడ్కి వెళ్ళాలి, నేను ఇంకా మంచిగా చదువుకోవాలి అలా ఇలాగనేసి. సో మీరు అబ్రాడ్లోనే సర్జరీ చేయించుకున్నారా? నా ఇప్పుడు సర్జరీ చేసుకుంటే 40-45 డేస్ రెస్ట్లో ఉండాలి కదా మేడం. అప్పుడు పక్కన ఎవరో ఒకరు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఇలా గ్లాస్ తీసి గ్లాస్ పక్కన కూడా పెట్టలేరు ఆ సిచ్యువేషన్లో. సో అప్పుడు ఎవరు కేర్ తీసుకున్నారు మీకు సర్జరీ అయినా? ఫస్ట్ నా టాప్ సర్జరీ అయింది. టాప్ సర్జరీలో ఎవ్వరు లేరు, ఒక్కదాన్ని స్పెయిన్ నుంచి వచ్చాను. 1 వీకే ఫ్యామిలీతో 1 వీక్ ఉన్నాను అంతే. ఇంకా ఇదే లాస్ట్ అనుకున్నా, అదే లాస్ట్ ఏమో ఇంకా మా ఫ్యామిలీని అంతా చూడడం అనుకొని చూసుకొని ఇంకన్నీ సర్జరీకి ఒక్కదాన్ని బెంగళూరుకి వెళ్ళిపోయా. ఒక ఫ్రెండ్ కూడా వచ్చాడు, మా ఫ్రెండ్ వచ్చాడు. అయినా కూడా ఎవరు లేరు. ఇంకా లాడ్జ్ తీసుకున్నాను అక్కడ బెంగళూరులో, హోటల్ తీసుకొని మార్నింగ్ చేశారు 12కి అలా చేశారు సర్జరీ. 5కి అంతా డిశ్చార్జ్, ఇంకా వెళ్ళిపోవాలి. అసలు ట్యాక్సీలో ఎంత పెయిన్ అంటే జంప్ అవుతుంటా స్పీడ్ బ్రేక్ మీద. ఇంకొక్కదాన్నే ఉన్నా హోటల్లో, లేవడానికి కూడా లేదు. నాది ఒకటి చీర కొనుక్కున్నాను అప్పుడే కట్టుకోవాలి అనేసి ఇక్కడే. ఆ చీర ఫ్యాన్కి వేసి దాన్ని ఇట్లా కట్టుకొని ఇట్లా చిన్నగా లేసి పాస్కి వెళ్ళడానికి అలాగా ఇంకా కాలేదనమాట, ఊపిరి ఆడలేదు. ఒక 12కి అంతా అంబులెన్స్ కాల్ చేసేసి జాయిన్ అయిపోయా అక్కడ. మరి మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి కేర్ తీసుకొని ఎక్కువ రోజులు లేదు, నాకు లీవ్ లేదు అక్కడ. 2 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి నాకు. చాలా కష్టపడ్డా, ఎయిర్పోర్ట్లోనే బ్లీడ్ అవుతూ మొత్తం. అక్కడికి వెళ్ళిపోయేసరికి మాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా కేర్ తీసుకున్నారు, ఒక ఫ్యామిలీ లాగా. ఓకే. తెలుగులోనే వాళ్ళ ఫ్రెండ్స్? లేదు, అంతా స్పానిష్ వాళ్ళే. ఓకే. ఇంకోటి మేడం, మీరు ఏదైనా కమ్యూనిటీలో జాయిన్ అయ్యాక సర్జరీ చేయించుకున్నారా? సర్జరీ చేయించుకున్నాక కమ్యూనిటీలో జాయిన్ అయ్యారా? లేదండి, నాకు ఇప్పటికీ తెలీదు. కమ్యూనిటీలో తెలుసు కానీ నేను లేనన్నమాట అందులో. నేను మంచి ఎడ్యుకేటెడ్ కదా, చాలా రీసెర్చ్ చేశాను దీనిపైన అంతా. చాలా రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకొని ఏ టెక్నిక్ మంచిది, ఏ డాక్టర్ మంచిది, ఒక పిహెచ్డి లాగా చేశానన్నమాట. అన్నీ సర్వే చేసుకొని ఇంకా ఆల్రెడీ ఇంట్లో చెప్పేశాను అనమాట. అమ్మని తీసుకొని ముంబైకి వెళ్ళిపోయాను అనమాట. ముంబైలో అమ్మ కూడా నా పక్కనే ఉన్నారు. సర్జరీ అయినప్పుడు అది కూడా అంతే, అమ్మ బాబు అమ్మ ఏడ్చేసింది బాగా. ఇంకా అది లాస్ట్ ఛాన్స్ కదా, డాక్టర్ దగ్గర వెళ్ళేసి ఇట్లా కాలు పట్టి వేసుకొని డాక్టర్కి నా కొడుకుని ఇట్లే ఏమన్నా చేయగలుగుతారా ఇట్లే అని చెప్పేశారనమాట. డాక్టర్ లేదమ్మా అట్లా లేదు, అది కాదు అని బాగా ఏడుపు వచ్చింది అప్పుడు చూసినప్పుడు. ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఏడ్చావంటే చెప్తాను, ఏడ్చాక ఏడుస్తుంది చూస్తే ఇవంతా. కానీ అన్నీ చూసింది తన ముందే. ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళ కొడుకు ఒక అమ్మాయిగా మారుతనేది చూసింది తను. ఆ పెయిన్ ఎవ్వరికి రాకూడదు,
కానీ నాకు అండగా ఉండాలని వచ్చిందనమాట అమ్మ. చూసింది ఒక 24 ఏళ్ళు ఒక కొడుకు ఒక్క రోజులో మారిపోతున్నాడని చాలా బాధపడి ఉంటుంది. చాలా బాధపడి ఉంటుంది. కాకపోతే ఇంక నన్ను దాటి వెళ్ళలేదన్నమాట. తినేలాగే బాగుంటుందేమో అనేసి బాగా కష్టపడింది అక్కడే. నా ఏడుపు చూసి తను ఏడ్చి ఎంత నరకం ఉంటుందంటే చనిపోదామన్నట్టు ఉంటుంది ఆ పెయిన్. ఎవరికి అర్థం కాదు. బయటకు వచ్చి ట్రాన్స్ అంటే తక్కువ చూస్తూ ఉంటారు. చాలా తప్పది. వాళ్ళ ఒక ప్రాణాన్ని కూడా పెట్టేసి ఒక అమ్మాయిగా మారుతున్నారంటే అది చాలా గొప్పది అనమాట. అది వేరే విషయం. వాళ్ళు వేరే తప్పు చేస్తున్నారు, రాంగ్ వేలో పోతున్నారు, అది వేరే విషయం. బట్ అందరూ అలా ఉండరు కదా. సో అలా చాలామంది చనిపోవడానికి కూడా సిద్ధమయ్యే దానికి వెళ్తారనమాట. ఎంత పెయిన్ ఉంటుందంటే అది నేను అనుభవించాను కాబట్టి నాకే తెలుసు. అది చాలా కష్టం. మరో జన్మ అంటారా? మరో జన్మ కంపల్సరీగా. ఇప్పుడు ఆడవాళ్ళు డెలివరీ టైంలో మరో జన్మ అనుకుంటారు. యా, సో ఒక ట్రాన్స్జెండర్ సర్జరీ టైంలో మరో జన్మ అనుకోవచ్చు. షూర్గా. అట్లీస్ట్ అది అయినా కొంచెం సేపే ఉంటుంది. ఒక బర్త్ ఇవ్వడం అది చాలా సృష్టిలోనే చాలా అద్భుతమైనది ఒక బర్త్ అనేది. అప్పుడైనా ఒక జస్ట్ ఒక 6 hours పెయిన్, మ్యాక్సిమం 1 day అది అయిపోతేనే మరి కొంచెం ఫ్రీగా ఉంటుంది. మాకు జరిగేది అలా లేదనమాట. 1 month 40 days అలాగా నరకం. ప్రతిరోజు నరకం ఉంటుంది అనమాట. అప్పుడు మీ మమ్మీ ఎంతైతే బాధపడ్డదో 1 dayలో నా కొడుకు కూతురుగా మారబోతుందని, మారిన తర్వాత కూడా కళ్ళతో మొత్తం చూసిరు కదా. అంటే మీరు పెయిన్స్ పడేది, తినేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నేను లైవ్లో చూశాను. అంటే వేరే ట్రాన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నేను చూశాను అనమాట ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏందనేది. సో నా ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారు కదా, ఒక హీరోయిన్ మెటీరియల్ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఫీల్ ఉంది మీ ఇంట్లోది? సో అమ్మ ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. బట్ ఎలాగైనా కొంచెం ఉంటుంది కదా, అదే కొడుకుంటే పిల్లలు ఉంటారు, అది ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఒక సీఎం అయినా కూడా ఒక ట్రాన్స్ తల్లికి మాత్రం చాలా గర్వమే ఉంటుంది. బట్ కాకపోతే ఏదో ఒక మూల ఏదో ఒక నైట్ పక్కన పడుకున్నప్పుడు అనిపిస్తుంది, నా కొడుకే ఇంటే ఈ పాటికి పిల్లలు ఉంటుండ్రు అట్లా అనేసి. బట్ చెప్తుంటా, అమ్మ ఇంకా నేనేంటి కొడుకైనా కూతురైనా మంచిగా ఉన్నా కదా, ఏం అందరిలాగా లేను కదా, అందరినీ అని తప్పని కాదు, అంటే ఏది తప్పు చేయట్లేదు కదా, మంచిగా వెళ్తున్నాను కదా, ఎవరికి ద్రోహం చేయలేదు కదా అని చెప్తుంటారు అంతే. సో మీరు సైంటిస్ట్ కదా మేడం? యా. సో దేనికి సంబంధించి సైంటిస్ట్ మీరు? నేను వచ్చేసి బ్రెయిన్ క్యాన్సర్ పైన చేశానన్నమాట. సో ఇప్పుడు వర్క్ చేసేది కూడా దానిపైనే, బ్రెయిన్ క్యాన్సర్స్ దానిపైన. సో సైంటిస్ట్ అంటే ఓన్లీ కనిపెట్టడమేనా, సర్జరీ చేయడం, అడ్వైజ్ చేయడము, అసలు ఇది ఎందుకు వస్తుందని రీసెర్చ్ చేయడమా? ఎందుకు వస్తుందని కాదు, నేను ఫార్మసీ సైడ్ కాబట్టి దానికి డ్రగ్ ఎలా డెలివరీ చేయాలని అనమాట. మనకి చాలా కీమోథెరపీస్, రేడియేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మెడిసిన్స్ ఉన్నాయి. అవి బ్రెయిన్కి, నేను వర్క్ చేసింది బ్రెయిన్ క్యాన్సర్స్ పైన. సో అవి బ్రెయిన్కి మెడిసిన్స్ రీచ్ కాలేవు అనమాట. మనకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేసి ఒకటి ఉంటుంది. అది అన్నిటినీ ఒక 20% మెడిసిన్ మాత్రం, మనకి చాలా మంచి మెడిసిన్ ఉంది, కాకపోతే అది రీచ్ అయ్యేది చాలా కష్టం అనమాట. సో మేము దాన్ని ఎన్హాన్స్ చేస్తామన్నమాట, అడ్వాన్స్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అనేసి దానిపైన వర్క్ చేస్తున్నాం. ఇది ఓన్లీ స్పెయిన్ వరకే చేస్తారా మీరు? అది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా చేస్తారా? ఇండియాకి కావచ్చు, ఇంకా వేరే కంట్రీస్కి? అంటే ఇది యూరోపియన్ కమిషన్ది, నాట్ ఓన్లీ స్పెయిన్ అనమాట. అది యూరోపియన్ కమిషన్ ఆర్గనైజేషన్ అనమాట. సో అందులో నేను వర్క్ చేస్తాను. ఓకే. సో దానికి సంబంధించింది ఇండియాలో లేదా? నాకు ఐడియా లేదండి. ఉంటుంది కంపల్సరీగా. మరి మీరు ఇంత టాలెంటెడ్ ఒక సైంటిస్ట్, క్యాన్సర్కి సంబంధించి మీరు డ్రగ్ కూడా కనిపెడుతున్నారు, ఎలా డెలివరీ చేయాలి, ఎలా సేవ్ చేయాలి లైఫ్ అనేది. మరి మన ఇండియాలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సో మీరు ఇండియాకి షిఫ్ట్ అయ్యి వీళ్ళకి సేవ్ చేయొచ్చు కదా వీళ్ళ లైఫ్. యాక్చువల్గా అయితే ఇక్కడ ఆపర్చునిటీస్ అంత ఎక్కువ ఇవ్వట్లేదు అనమాట. అందులో పైగా ట్రాన్స్ కంటే మరి ఇంకెలా ఉంటుందో నాకు కొంచెం తెలియదు అనమాట. యాక్చువల్గా ఇక్కడే అదే ఉండింటే నేను ఎందుకు అలాగ వెళ్తాను, అబ్రాడ్కి అంతా వెళ్తాను చెప్పాను. సో ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ తిరిగారు మేడం?
ఒక 15 దాకా 15 పై మాటే వెళ్ళానండి. పక్క తిరిగిరా? సో కంట్రీస్ పేరు చెప్పండి. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, తర్వాత ఫిన్లాండ్, దుబాయ్ వెళ్ళాను, ఆ తర్వాత ఖతార్, దోహా, ఇంకా కొన్ని గుర్తు రావట్లేదు. ఓకే. వీటన్నిటిలో ఏది బాగా నచ్చింది మీకు? ఏ కంట్రీ? స్విట్జర్లాండ్ చాలా బాగుంటుందండి. స్విట్జర్లాండ్ తర్వాత కట్టడాలు అవన్నీ అంటే ఇటలీ చాలా బాగుంటుంది, ఏన్షియంట్ కట్టడాలంతా. దెన్ అక్కడ ఉన్నప్పుడు మన ఇండియావి ఏం మిస్ అవుతారు మీరు? ఇండియాలో అంటే రిలేషన్స్ అండి. ఇక్కడ ఇండియాలో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రేమ కానీ ద్వేషమైనా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎక్కడలాగా కొంచెం పైన అలా ఉండవు. అవన్నీ మిస్ అవుతుంటా, ఇల్లు మిస్ అవుతుంటా. తర్వాత ఇక్కడ ఫ్రెండ్షిప్ డిఫరెంట్ ఉంటుంది. అవన్నీ మిస్ అవుతా బాగా. అంటే బాగుంటుందా బాగుండదా ఇక్కడిది? చాలా బాగుంటుందండి. అది నేను బాగుండదని చెప్తా, దాన్ని మీరేమంటారు? నేను అస్సలు ఇక్కడ రిలేషన్ బాగుండదు, ఫ్రెండ్షిప్ బాగుండదు, ఏది బాగుండదని నేనంట. అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే ఇక్కడ ప్యూర్గా ఉంటాయి. ఏదైనా రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా ప్యూర్గా ఉంటాయి. అందులో ఫ్యామిలీ చెప్తాను నేను మెయిన్. ఓకే. ఫ్యామిలీస్ అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, అక్కడ అలా ఉండదు అనమాట. సో మీరు మోడలింగ్తో పాటు సైంటిస్ట్తో పాటు లైక్ అన్ని కంట్రీస్ కూడా తిరిగారు కదా, మంచి మెచ్యూర్ మైండ్ ఉంది కదా. అంటే మా అయితే కొంతమంది వర్క్ పర్పస్ మీద చదువుకోవడానికి 2-3 కంట్రీస్ వెళ్తారు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. సో మీరు అన్ని దేశాలు తిరిగారు కదా, ప్రతి ప్లేస్లో మీరు ఇండియానే బాగుంటుంది అంటున్నారు కదా. నేను సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇండియాని కూడా దళిద్రంగా తయారు చేస్తారు. వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్లో కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి 2-3 అబ్బాయిల జీవితాలు నాశనం చేస్తుంది, ఒక అబ్బాయి 2-3 అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు. పెళ్ళైన వాళ్ళు హస్బెండ్లను వదిలేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అవుతుంది. మన ఇండియా కల్చర్ని మొత్తం భర్స్ట్ పట్టిస్తున్నారని నేనంట. దానికి నేనేం చెప్తానంటే డ్రెస్ అనేది పారామీటర్ కాదండి. నాకు తెలిసి అదేమంటారు, డ్రెస్సులు సరిగ్గా వేసుకున్నా. నేను ఫ్యాషన్ లవర్ని మేడం, టు బి ఫ్రాంక్. అమ్మాయి ఎంత మోడర్న్ ఉంటే నాకు అంత మంచిగా అనిపిస్తారు చూడడానికి. కానీ నేను ఎన్నది ఏంటంటే వేరే కంట్రీస్లో కూడా మన సాంప్రదాయాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారంటే కట్టుబొట్టే కదా. సో కంప్లీట్లీ వీళ్ళు కూడా అలా చేంజ్ అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇండియాలో ఇలా డ్రెస్సింగ్ ఉండేదని గూగుల్లోనే చూడాలేమో అని నాకు అనిపిస్తుంది. అంటే అప్డేట్ అవుతూ వస్తుంది కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫోన్లు లేవు, ల్యాండ్లైన్ ఉంటుండే, పేజర్లు ఉంటుండే. అది కాస్త ఇప్పుడు ఐఫోన్ 5G వచ్చింది, 6G 7G ఇట్లా వస్తూనే ఉంటుంది. అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది. ఒకప్పుడు సినిమాలో చిన్న డ్రెస్ వేస్తేనే 10 సార్లు చూసారు, అరే అమ్మాయి ఇంత చిన్న బట్టలు వేసుకుంది, ఎవరేమన్నారు ఇంట్లో అని. ఆ కాలం నుంచి నేను ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి నాకు అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ కల్లా కంప్లీట్లీ మన వాళ్ళది కట్టుబొట్టు మారిపోతుందేమో. అంటే ఇప్పుడు మా అమ్మ అక్క వాళ్ళు చిన్నప్పుడు లైఫ్ చూసారు కాబట్టి వాళ్ళు ఆ డ్రెస్సింగ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నా పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఆ డ్రెస్సింగ్ ఉండదు కదా, వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు కదా. సో అలా మారిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సేమ్. సో మీరు నెట్లో ఒకసారి కొట్టండి, రేప్ పర్సెంటేజ్ ఇండియాలో ఎక్కువ ఉందా అబ్రాడ్లో ఎక్కువ ఉందా అనేది ఒకసారి కొట్టండి. ఇక్కడ చీర కట్టుబొట్టు ఆ సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అంతరించిపోలేదు కదా. స్పెయిన్లో అవన్నీ లేదు, బట్టలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. అక్కడ చాలా తక్కువ ఉంటుంది రేప్స్ అనేవి ఇవంతా. ఇక్కడ కొట్టి చూడండి, కొల్లలు. అదనేది ఎడ్యుకేషన్ అండి. అది బట్టలు నువ్వు ఎలా వేసుకుంటున్నావు అది కాదు. బట్టలు వేసుకున్నా మనం పద్ధతి అంటే ఏంటి, బట్టలు వేసుకున్నంత మాత్రం పద్ధతి అని నేను అనుకోను. మనిషి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు బికినీ వేసిన అమ్మాయి ప్రతి ఒక్కరూ ఏదో చేస్తారని కాదు, శారీలు కట్టినంత మాత్రం వాళ్ళు పత్తిత్తులేం కాదు. చేసేవన్నీ చేస్తూ ఉంటారు, లోపల పైకి అలా ఉంటారు. అది అస్సలు పారామీటరే కాదు డ్రెస్ అనేది. నేను అసలు ఒప్పుకోను అనమాట. డ్రెస్ నీది ఎలాగున్నా నీ క్యారెక్టర్ ఎలా ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్, అంతే. సో మీరు ఎలా ఉండడానికి ఇష్టపడతారు? మన ఇండియా స్టైల్లో ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే మీ అబ్రాడ్ స్పాన్ అట్లా ఉండడానికి ఇష్టపడతారా? నాకు శారీస్ అంటేనే చాలా ఇష్టం అనమాట. కాకపోతే నాకు అక్కడ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్కి ఆ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా చాలా ఇష్టం. మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను కంపల్సరీగా వేసుకోవాలి అవన్నీ. సో వెస్ట్రన్ శారీ అంటే ఐ విల్ చూస్ శారీ. సో మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు మేడం? చాలా బాగున్నాడు. ఇండియా అయినా? తను స్పెయిన్ అండి. స్పెయిన్. ఓకే, ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ అసలు? ఓకే,
తను నేను జస్ట్ ఇంకన్నీ అంతే, స్పెయిన్లోనే కాదు యూరోప్లో అంతా లవ్ స్టోరీలన్నీ పబ్లోనో ఏదో ఇట్లా స్టార్ట్ అవుతాయి. నాది కూడా అలాగే స్టార్ట్ అయింది, పబ్లో స్టార్ట్ అయిందా? పబ్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రిలేషన్ స్ట్రాంగ్ అయ్యి. అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశాడు ఫస్ట్. తనే చాలా వెంట. పబ్ అనగానే తాగుడు ఉంటుంది, తాగిన మైకంలో ప్రపోజ్ చేసి తెల్లారి మర్చిపోయి ఉంటాడు నాకు తెలిసి. అలాగే అనుకున్నా నేను కూడా. నేనైతే ఎప్పుడు తాగలేదు, నేను ఎప్పుడు తాగను కూడా. నాకైతే అవేర్గా ఉన్నాను. తను తాగాడు అనమాట. అప్పట్లో కొంచెం డ్రింక్ చేశాడు. పెయిన్ అనగానే డైరెక్ట్ వచ్చి కిస్ చేస్తారు కదా మేడం. యా. సో అలాంటి సీన్ ఏం జరగలేదా? యాక్చువల్గా అయితే ఎందుకు నేను తను యాక్సెప్ట్ చేశానంటే మెయిన్ రీజన్ అదే అనమాట. నార్మల్గా అయితే కొంచెం లుక్ సైన్స్ కనెక్ట్ అవుతూనే డైరెక్ట్ వచ్చి కిస్ చేస్తారనమాట అక్కడ. అంటే మనకు ఓకే అయితే అలా ఓకే ఉంటేనే కళ్ళు కలిసి కొంచెం స్మైల్ అవి ఉంటాయన్నమాట. తిని అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగాడు అనమాట. తిరుగుతూ ఉన్నాడు, ఎంట తిరుగుతా నవ్వుకుంటున్నాడు. వచ్చి నీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా అన్నాడు అనమాట. సో కొంచెం ఏదో తేడా ఉందన్నట్టు అనుకునేసి బయటికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఇంకా నా గురించి కొంచెం తెలుసుకున్నాడు, తన గురించి కొంచెం చెప్పాడనమాట. తర్వాత కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు అనమాట. అప్పుడే సో 2-3 hours. ఓకే. అలాగా కలిసాము. తర్వాత తనకు తెలియదు అనమాట ఫస్ట్లో నేను ట్రాన్స్ అనేది తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. మా హౌస్లోనే ఉన్నాడు నైట్. మా హౌస్లో ఉన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మార్నింగ్ కార్కి తను ఇవ్వడానికి వచ్చాడు. తను ఎవరో తెలుసా అని అడిగితే అమ్మాయి కదా అంటే ఒకసారి కొట్టు, నువ్వు ఎట్లా కొట్టు తన గురించి. అప్పటికి నేను చాలా న్యూస్ పేపర్స్లో వచ్చాను. కొడితే మొత్తం చాట భారతం అంతా వచ్చింది. వచ్చేసరికి వచ్చాడు, సైలెంట్గా వచ్చాడు. వచ్చి నేను ఒకటి అడగచ్చా అన్నాడు. ఇంకా నాకు అప్పుడే అర్థమైపోయింది, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్పింటాడు ఏదో ఒకటి అనేసి. అడిగి ఇంకా నాకు అర్థమైపోయిందిలే, ఏమడుగుతావో. అవును, నువ్వు ఏదనుకుంటున్నావు అది నిజమే అన్నాను అనమాట. అవునా, అసలు నమ్మలేకున్నా, ఎట్లా ఇది నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు కలవలేదు అది ఇది అన్నాడు. నాకు కోపం వచ్చి బయటికి వెళ్ళాను ఫస్ట్ ఇల్లు దాటన్నా. వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు. మరీ మెసేజ్ చేశాడు, ఎందుకు నాకు నువ్వు అంటే ఇష్టం, రెస్టారెంట్కి వెళ్దామా. మామూలుగా అయితే ఫస్ట్ సెకండ్ మీట్స్లో ట్రాన్స్ని ఎవ్వరు రెస్టారెంట్కి వెళ్దామా అనరు. ఎక్కడైనా పార్క్లో కలుద్దామా, చీకటిగా ఎక్కడన్నా అక్కడ కలుద్దామా అంటారు. కానీ తిని కొంచెం డిఫరెంట్గా నాకు ఎక్కడ తెలియదు. నేను ఎందుకంటే నా ట్రాన్సిషన్ మొత్తం అక్కడైంది కదా. సో జనరల్ స్టేట్మెంట్ నేను ఇవ్వలేను ఇక్కడ ఎలా ఉందో. సో అక్కడైతే అలాగే ఒక ట్రాన్స్ అంటే ఏంటి, ఇంకా సెక్స్ టాయ్ అనుకుంటారు అంతే. అలాగా ఏదైనా రూమ్లో కలుద్దామా, పార్క్లో కలుద్దామా డైరెక్ట్ చెప్తున్నా నేను. అలాగుంటుంది. తిను కొంచెం భిన్నంగా అడిగాడనమాట, రెస్టారెంట్కి వెళ్దామా తినడానికి అంటే సరే వెళ్దామన్నాను. తీసుకెళ్ళి అందరి ముందే నా చేయి పెట్టుకొని చాలా కేరింగ్గా చాలా బాగా చూసుకున్నాడు. స్లోగా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ప్రేమ అంటే ఏంటో చూపించానమాట తనకి. ఇప్పటికీ చెప్తాడు తను, నా లైఫ్లో నేను ఎవ్వరిని చూడలేదు ఇలాగా, ఇంత స్పెషల్గా, ఇంత ప్యూర్గా ప్రేమించే వాళ్ళని. అంతే ప్రేమ అండి ఇది. నాకు జెండర్ అవంతా కాదు, కానీ ఎప్పుడైతే ప్యూర్గా నువ్వు ప్రేమిస్తావో అది కంపల్సరీగా రిటర్న్ బ్యాక్ వస్తుంది అనమాట. గొడవలు ఇదంతా చాలా అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. అండర్స్టాండింగ్ ఉండాలి, నమ్మకం ఉండాలి, లాయల్టీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయంటే కంపల్సరీగా ఈవెన్ ట్రాన్స్ వాళ్ళని కూడా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో గతంలో మీకు లవ్ ఉండేది కదా, మేక్స్ లవ్ స్టోరీ చెప్పారా మరి తనకి? చెప్పానండి. ఏది దాచిపెట్టుకుని తనకి నాకు ప్రపోజ్ చేసే కన్నా ముందే తనకి చెప్పానమాట. నాకు ఇలాగా 12 years లవ్ స్టోరీ ఉంది, తనకు మ్యారేజ్ అయిపోయింది. సో ఇంకా తన లైఫ్, తనకు వేరే లైఫ్ ఉంది, తనకు పిల్లలు ఉన్నారు, తనకు వేరే లైఫ్ ఉంది. సో అందుకనేసి ఇద్దరం డిసైడ్ అయిపోయి
విడిపోయామని చెప్పాను. సరే ఓకే అన్నాడు అనమాట. సో మీరు ఫస్ట్ లవ్ బ్రేకప్ అయినప్పుడు ఏడ్చారా మీరు? కంపల్సరీగా అండి, బాధ ఉంటుంది కదా. ఒక రోజు 2 రోజులు కాదు కదా, ఒక 12 years అంటే మీరు ట్రాన్స్గా మారనప్పటి నుంచి ఉన్నాడు కదా తను మీ లైఫ్లో? ఉన్నాడు. అన్నిట్లో ఉన్నాడు, నా కష్టం సుఖంలో అన్నీ ఉన్నాడు. ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక మంచి పార్ట్నర్గా కూడా అన్నిట్లో ఉన్నాడు. ఇద్దరిది తప్పు లేదు. అంటారు తను వదిలేశాడు, అది కాదు, కానీ అర్థం చేసుకోగలను తను ఎందుకు వదిలేశాడు. తనకు ఒక బాధ్యత ఉంది. సో అర్థం చేసుకున్నా. సో ఇద్దరికి ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. కలుస్తుంటారా? మాట్లాడుతుంటారా? మాట్లాడుతుంటాం. ఏమంటాడు కలిసినప్పుడు? అరే మస్తు అందంగా తయారైన నువ్వు మిస్ అయిపోయింది, పెళ్లి చేసుకుంటే అయిపోయింది అంటాడా? ఇప్పుడు కొంచెం బాధపడతాడు. నీలాంటి వాళ్ళు దొరకడం కష్టం, చాలా రేర్ పీస్, నువ్వు అర్థం చేసుకుంటావు బాగా. ఏదైనా సిచ్యువేషన్ వస్తే సడన్గా కోప్పడి చిరాకు పడేది అట్లా ఏం చేయవు. ఒకసారి ఆలోచిస్తావు ఏదైనా అనే ముందు, గొడవ పడే ముందు. ఎక్కడ తగ్గాలో తగ్గుతావు, ఇక్కడ మొట్టికాయలు వేయాలో వేస్తావు, అది ఇదని అంటాడు. సో మీ బాయ్ ఫ్రెండ్తో మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారు తను, స్పానిష్ కూడా ఇద్దరం. పబ్బు దగ్గర బయట మీరు జరిగిన సిచ్యువేషన్ ఇంగ్లీష్లో మాట్లాడారా స్పాన్లో మాట్లాడారా? స్పానిష్. ఒకసారి ఆ డిస్కషన్ స్పానిష్లో చెప్పండి. అని స్పానిష్ అనేది లాంగ్వేజ్ ఉందని తెలిసి అది ఎలా ఉంటుంది నాకు తెలియదు. ఫస్ట్ తనకు ఇంగ్లీష్ ఏం మాట్లాడలేదు. వచ్చాడు, యో quiero hablar contigo అన్నాడు. Yo dice, vale, ¿qué quieres? I said, what you want? He said, yo quiero hablar contigo. I said, why only with me? ¿Por qué conmigo? Solo conmigo. He said, like, I am interested in you. So, like this. అట్లా అయిపోయింది మొత్తానికి. సో ఇప్పుడు చాలామంది ట్రాన్స్కి ఇష్టపడతారు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను చూసిన వరకు అయితే ట్రాన్స్కి వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి. అవును. వాళ్ళకు లవ్ అనేది ఒకటి చిన్న బిట్ ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అన్నీ లాగేసుకోవచ్చు. ఐఫోన్లు కొనొచ్చు, బండ్లు కొనొచ్చు. ఆ డబ్బులతో ఇంకొక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంటారు. ఇవి నేను చూసిన. సో చాలామంది డబ్బు కోసమే లవ్ చేస్తారు, వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటారు. కొంతమంది చంపేస్తున్నారు కూడా. మన ఇండియాలో హైదరాబాద్లో చాలా జరిగాయి రీసెంట్గా కూడా. సో ఈ అబ్బాయి మీ దగ్గర డబ్బు కోసం ఉంటున్నాడా, అందం కోసం ఉంటున్నాడా, నిజంగా జెన్యున్గా లవ్ చేస్తున్నాడా? ఎవరైనా అంతే. మనకు ఒక 20 ఏళ్ళు దాటాయంటే మనకు కొంచెం మెచ్యూరిటీ ఉంటుందన్నమాట. ఒక పర్సన్ నీ దగ్గర మనీ కోసం ఉన్నాడా, ప్రేమ కోసం ఉన్నాడా, కేరింగ్ కోసం ఉన్నాడా అనేది అనలైజ్ చేసుకోలేదంటే అది మన తప్పు. అప్పుడే తెలిసిపోతుంది, మన హార్ట్కి తెలిసిపోతుంది తిను మనీ కోసం ఉన్నాడా. నేను మా బాయ్ ఫ్రెండ్ ఇంతవరకు మనీ గురించి ఇప్పుడే కాదు, మా ఎక్స్ రిలేషన్లో కూడా మనీ అనేది పారామీటర్ అస్సలు కానే కాదు. అలా ఎప్పుడైతే ఉందో బ్రేక్ అయిపోతుంది. అది బ్రేక్ చేసుకోవాలి కూడా. అది అలా లేదంటే ఇంక ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీ బాయ్ ఫ్రెండ్కి పేరెంట్స్ ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. కల్పించిండా తీసుకెళ్ళి? తీసుకెళ్ళి. యాక్సెప్ట్ చేశారా వాళ్ళ ఇంట్లో? వాళ్ళు కూడా ఫస్ట్లో వాళ్ళ ఫ్యామిలీ ట్రీకి మొత్తం తిను ఒక్కడే అబ్బాయి అనమాట. సో ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే తిను ఒక్కడే ఇంకా ఉన్నది. తర్వాత ఓకే, అక్కడ వాళ్ళ ఒపీనియన్, పేరెంట్స్ ఒపీనియన్ కూడా ఉంటుంది. బట్ మెయిన్ వచ్చేసి ఎవరైతే లవ్ ఉన్నారో వాళ్ళది మెయిన్ అనమాట. అలా. ఓకే. సో మీ బాయ్ ఫ్రెండ్ ఇండియాకి కూడా వచ్చాడంట కదా? యా. ఎందుకు? మా ఫ్యామిలీని చూడాలి, మా ఫ్యామిలీతో కలవాలి. అందులో నాకు కొంచెం సర్జరీ ఉన్నది. ఆ సర్జరీకి కొంచెం చొప్పు వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలనేసి తను ఇండియాకి వచ్చి కొంచెం కష్టమైన పాపం నా కోసం వచ్చి అందరితో చాలామందికి మా రిలేటివ్స్ అంతా తనకి ఫ్యాన్ అయిపోయారు ఇప్పుడు. చాలా కూల్గా ఉంటాడు, జెన్యూన్గా ఉంటాడు, మంచి. తిప్పిరా మరి మొత్తం మీ ఊరంతా? ఏమన్నాడు చూసి? నచ్చింది తనకు. ఏమంటే ఫుడ్ ఒక్కటి కొంచెం ప్రాబ్లం అయింది, అది తప్ప ఇంక మిగతా అంతా. మేము గోవా వెళ్ళాం, కేరళ, తర్వాత చెన్నై. మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్నతో కలిసి అయోధ్య వెళ్ళాం, తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. అంత అయింది. సో మేడం, ఇది ఆల్బమ్ చూసా, యా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆల్బమ్ అంటే జనరల్గా వాళ్ళు బర్త్డేలో అక్కడిక్కడ దిగిన ఫోటోలు, ఫస్ట్ ఫోటోలు ఏదో పెట్టుకుంటారు. అవును.
నాకు ఇందులో డిఫరెంట్ ఏదనిపించింది అంటే వీడియో కాల్ స్క్రీన్ షాట్ ప్రింట్ ఉంది. అవును. సో ఏంటి ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ప్రింట్ తీయించిన అసలు? ఎందుకంటే యాక్చువల్గా అయితే నేను బర్త్డేస్కి గిఫ్ట్ అనేది ఏదన్నా వాచ్ అది నాకు ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే ఇది ఒక మెమొరీ అన్నమాట. మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి జ్ఞాపకాలను ఇచ్చానమాట తనకి. గిఫ్ట్ కాకుండా జ్ఞాపకాలను ఇచ్చాను. ఆ ఐడియా ఏమంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా తను అక్కడ ఉన్నాడు, మనం కలిసి లేకున్నా కలిసి ఉంటాం ఫోన్ ద్వారా అన్నట్టు అది స్క్రీన్ షాట్ పెట్టి, మనం ఎప్పుడూ దూరం లేము, డిస్టెన్స్ అనేది ఏమంటారు అది దూరం కాదు, మనసులు ఎప్పుడు కలిసే ఉంటాయి అన్నట్టు అది ఉదాహరణ అంతే. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు మీ బాయ్ ఫ్రెండ్, సేమ్ నా అలాగనే. ఇక్కడ బాగున్నారండి నిజంగా చాలా చాలా. సో ఇవి ఒక్కొక్క పిక్ ఒక్కొక్క మెమొరీ. మరి ఈ ఫుడ్ ఏంటి నాకు అర్థం కాల. అంటే తను నాకు ఫస్ట్ టైం చేశాడనమాట. తను కుక్ చేశాడా? తను యాక్చువల్గా అయితే ఎప్పుడు చేయడు, నా కోసం చేశాడనమాట. ఓకే, మంచిగానే చేశాడా? పర్లేదా? పర్లేదు, ఎందుకు అబద్ధం చెప్పడం. ఓకే, సో ఇదేంటి ఫుల్ డ్రింక్ చేసినప్పుడా? లేదు, జస్ట్ ఫన్నీగా అంతే. ఫన్నీగా. ఎప్పుడైనా కొట్టాడా మీకు? కొట్టడం అక్కడ ఉండవండి అస్సలు. కొడితే లోపలికే? అస్సలు ఉండదు కొట్టడం. ఒక తిట్టు తిడితేనే ఆ రోజంతా బ్రతిమలాడాలి మాట్లాడడానికి, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. కొట్టడం అంత ఉండదు, ఏముండదు. ఈ ఫొటోస్ ఎందుకు సెండ్ చేశాడు తను? మేము రోమ్కి వెళ్ళేటప్పుడు ఇది సెట్ అయినాయి నాకు అన్నట్లు తీసాడు, గుర్తులు అనమాట. చాలా నవ్వుకున్నాం అప్పుడు. ఇదేంటి ఫైర్ క్యాంపా? అది మా డ్రీమ్ అనమాట. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాం అనమాట మన ఇండియా ట్రిప్లో. ఎలా అనిపించింది ఎగ్జాక్ట్లీ టెంట్ వేసుకొని నైట్లో? చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట, అక్కడ ఎవ్వరు లేరు. క్యాంపింగ్ వేసుకొని అక్కడ నైట్ ఫైర్ వేసుకొని ప్రపంచంలో ఇద్దరమే ఉన్నట్టు ఎంత బాగుంది అసలు. ఈవినింగ్ అయితే ఏం అసలు వెహికల్ సౌండ్ లేదు, మనిషి సౌండ్ లేదు, జస్ట్ బర్డ్స్ అంతే. అవంతా ఉండి మనకు కావాల్సిన వ్యక్తి పక్కన ఉంటే చాలా బాగుంటుంది. అన్ని ఫొటోస్ వద్దు ప్లీజ్. అన్నీ వద్దా? చాలా ఉన్నాయి ఫొటోస్ ఇందులో. సో ఐ థింక్ ఇది మీ ఫేవరెట్ పిక్ అనుకుంటా. ఇది చాలా ఇష్టం మా ఇద్దరికి. మేము రోమ్కి వెళ్ళినప్పుడు దిగిందనమాట ఇది. ఓకే, ఇది ఫేవరెట్ పిక్, అందుకే మిడిల్ వేయించారు. ఇంకో పిక్ అడుగుతా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా ఉన్నాయి దీంట్లో, నేను తర్వాత వేస్తా. అన్నీ వద్దు. అదే చాలా ఉన్నాయి పిక్స్ ఇందులో. చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో గొడవ పడ్డారా, మీరు మీ బాయ్ ఫ్రెండ్? గొడవలు అంటే చిన్న చిన్న గొడవలే అండి, పెద్ద గొడవలు ఏముండవు. అది లేకుంటే ప్రేమ ఏముంటుంది, ఎప్పుడు లవ్లీగా అది ప్రేమే ఉండదు అనమాట. అప్పుడప్పుడు గొడవ పడాలి, మరి వెంటనే మా గొడవ ఎంత అంటే 1 hour. ఇంకా తర్వాత తను వచ్చి బ్రతిమలాడము, నేను వెళ్ళి సారీ చెప్పడము జరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా బ్లాక్ చేసుకున్నారా? లేదండి, అలా ఎప్పుడు లేదు. బ్లాక్ అట్లా ఏం లేదు. స్టేటస్లో పెట్టుకున్నారా ఎప్పుడన్నా? ఏం లేదు, డైరెక్ట్ మాట్లాడుకుంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక 1 hour, లేదు 1 hour, నేనైతే 1 hour కూడా ఉండను, ఒక 15 minutes పోయి హక్ చేసుకొని ఏంటి ప్రాబ్లం, ఓకే సో అయిపోయింది కదా, దాన్ని నువ్వు తిరిగి తేయగలుగుతావా, తెలియవు, ఆ సిచ్యువేషన్ అయిపోయింది, నెక్స్ట్ జరగకుండా చూసుకుందాం, నా వల్ల ఏదన్నా అంటే సారీ. సో మీరిద్దరు కలిసి చేయాలనుకున్నది ఏదైనా డ్రీమ్ ఉందా లైఫ్లో? చాలా ఉన్నాయండి, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలా 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 ఉన్నాయి ఇంకా లైఫ్లో చేయాల్సినవి. సో చాలామంది ట్రాన్స్ లైఫ్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు, లైఫ్లో ఖచ్చితంగా మిస్ అవుతారు. 90% అయితే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, 100% యాక్సెప్ట్ చేయదు. అలాంటిది మీ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది, పక్క నుండి మరీ సర్జరీకి మీ మమ్మీ తీసుకెళ్ళింది, అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా మీ కొన్ని వీడియోస్ చూసాం మమ్మీతో, చాలా బాగున్నాయి, ట్రావెల్ కావచ్చు, మీరు వెళ్ళిన విధానము. సో మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నారా మీరు అసలు? అమ్మ అయితే నాకు చాలా నమ్మకం ఉందండి, అమ్మ ఒప్పుకుంటారని కంపల్సరీగా ఉంది. నేను చాలా మంచి క్వశ్చన్ అడిగారనమాట ఇది. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా. ఇప్పుడు చాలామందికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరనమాట, సొసైటీ వల్లనో ఇదంతా. కానీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. పేరెంట్స్కి నేను ఒక్కటే చెప్తున్నా అండి, యాక్సెప్ట్ చేయండి వాళ్ళని.
వాళ్ళని ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకు వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించగలుగుతారా మీరు? మీరు చిన్నప్పుడు వాళ్ళని తరిమేస్తే రైల్వే స్టేషన్లో పడుకొని వాళ్ళు తినక ఎన్ని కష్టాలు పడతారో మీరు ఊహించని కూడా ఊహించలేరండి. ప్లీజ్ ప్లీజ్ మీ పేరెంట్స్ అందరికీ ఒక్కటే నేను అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. తప్పదు అంటారు, సొసైటీ అంటుంది, రిలేటివ్స్ అంటారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మీరు మంచి పొజిషన్లో ఉందంటే అందరూ ముక్కును వేలేసుకొని మరి మాట్లాడతారు మీతోని. ఇదొక్కటే నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది. సో మీరు కంప్లీట్లీ ఇట్లా ట్రాన్స్గా మారి ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయిన తర్వాత, మిస్ యూనివర్స్ అయిన తర్వాత, మీరు చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మీకు కొంతమంది ఫ్రెండ్స్ మీకు ఆట పట్టించేవాళ్ళు కదా, వాళ్ళకి కలిసిర్రా? లేదండి, అంటే చూసారు నా జర్నీని మొత్తం. మొన్న మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎంత ఆప్యాయంగా పలకరించి నాకు చీరలు ఇస్తుంటే ఎక్కడో చాలా సంతోషం వేసింది అనమాట. అందరు ఇంత బాగా నన్ను తీసుకుంటున్నారా అని చాలా హ్యాపీ అనిపించింది. అంటే లైఫ్లో వాడు దొంగ కానీ, లంగా కానీ, మంచోడు కానీ, చెడ్డోడు కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా వాల్యూ, రెస్పెక్ట్ ఉంటుంది అంటారా? షూర్, 100%. ఎందుకంటే నీ దగ్గర మ్యాటర్ ఉంది, నీ దగ్గర వర్త్ ఉంది, నువ్వు సక్సెస్ అయ్యావంటే ఎవరైనా తల ఉంచుతారు, ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు, ఎవరైనా. సక్సెస్ మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్. సో మీ ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్, అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మమ్మీ చాలా థ్యాంక్స్ నీకు, చాలా మంచిదండి. అసలు ఒక్క రోజులో యాక్సెప్ట్ చేయడం అనేది అది చాలా ఇంపాసిబుల్. అమ్మ చాలా నాకు ఒక్కొక్కసారి భయం అవుతూ ఉంటుంది అనమాట. అందుకే కొన్నిసార్లు నేను ఎక్కువ ప్రేమ కూడా చూపించాను. లోపలంతా ఉన్నా కూడా ఎక్కువ ప్రేమ పెంచుకుంటే ఏమన్నా రేపు పొద్దున ఏదన్నా ఎట్లా అయితే అట్లా భయం అవుతుంది. చాలా మంచిది అమ్మ. డాడీ కూడా అంతే, చాలా మంచి. అన్న, అక్క ఫ్యామిలీ అందరూ బాగా చూసుకుంటారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు బిలాంగ్ కదా మ్యామ్. సో ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, సో ఫినాన్షియల్గా మీరు స్ట్రగుల్ అయ్యారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు? ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడైనా తీసుకున్నారా ఫినాన్షియల్గా? ఎప్పుడు లేదండి, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోలేదు నేను. కానీ మీరు చూడొచ్చు, నాకు అన్ని గాయాలు ఉంటాయి. చిన్నప్పుడు 5 ఇయర్స్కే మా పొలం పనులు అన్నీ చేశాను, బయలుదేరి పని చేశాను, చాలా పనులు చేశాను అనమాట. చాలా పనులు చేసి అప్పట్లో కష్టం ఉండేది, ఇప్పుడు బాగున్నాం. వెల్ సెటిల్డ్, మంచి హౌస్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు బాగుంది. ఓకే. తర్వాత మీ గురించి తెలియకుండా మీరు అమ్మాయి అనుకోని ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఎవరు చేయలా. ఎవరు చేయలేదా? చాలామంది చేస్తారు, అందరూ చెప్తూ ఉంటారు ఇంకెందుకు. సో మీ హాబీస్ ఏంటి? చాలా ఉన్నాయండి. నాకు రైటింగ్ అంటే బాగా ఇష్టం, అందుకే బుక్ కూడా రాస్తున్నాను నేను ఒకటి. తర్వాత గిటార్ నేర్చుకోవాలని చాలా ఇష్టం, నేర్చుకుంటాను, కనిపిస్తుంది. యా. తర్వాత ఇంకా అక్కడ స్పెయిన్లో ఫ్రిస్బీ ఆడతానమాట. ఇది కూడా చెప్పాలి, ఫస్ట్ అమ్మాయి లేదు, మొత్తం అబ్బాయిలే ఉంటారు టీంలో. ఫ్రిస్బీ అనేసి అక్కడ ఒక గేమ్ అనమాట. ఫస్ట్ ట్రాన్స్జెండర్ నేను అనమాట, అందులో ఒక ప్లేయర్గా ఆడానమాట. ఓకే. అక్కడ నా ఫొటోస్ కూడా ఉంటాయి అక్కడ. అది ఇష్టం. పార్టీస్కి వెళ్తుంటాను, కానీ తాగను, కానీ బాగా ఎంజాయ్ చేస్తా. మా ఫ్రెండ్స్ ముందు ఎట్లుంటారు, తాగిన తర్వాత ఎట్లుంటారు, అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుంటా. ఓకే. తాగక ముందు స్టడీగా ఉంటారు, తర్వాత రచ్చ ఇంకా అనిపిస్తుందా ఏంట్రా టార్చర్? నాకు టార్చర్ కాదు కానీ ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. తాక ముందు ఒకరు లాగా ఉంటారు, చాలా సైలెంట్గా. ఒక్కసారి వాళ్ళు ఇంకా డిఫరెంట్గా చేస్తారనమాట, అప్పుడు చాలా నవ్వు వస్తూ ఉంటుంది, అవన్నీ చూసి నవ్వుతూ ఉంటా. ఓకే. సో మీ బ్యాక్ సైడ్లో క్రోన్స్ ఉన్నాయి చాలా. ఒక్కసారి ఏ క్రోన్ ఎప్పుడు వచ్చింది, ఎలా పార్టిసిపేట్ చేశారు, దానికోసం ఎంత కష్టపడ్డారు అనేది. అవును. సో 3 క్రోన్స్ ఉన్నాయి. అవును. ఫస్ట్ ఏది వచ్చింది మీకు? ఫస్ట్ చిన్నది వచ్చింది, దిస్ వన్. యా. ఎప్పుడు, ఏ మూమెంట్లో? ఇది మిస్ వరల్డ్కి వెళ్ళక ముందు నేను అక్కడ స్పెయిన్లో రీజనల్గా ఒకటి పార్టిసిపేట్ చేశాను, అందులో ఫస్ట్ వచ్చాను అనమాట. మీకు ఈ 3లో ఏది ఎక్కువ ఇష్టం? అన్నీ ఇష్టమే అండి. అయ్యో, ఏది పెట్టుకుంటే మంచి గుడ్ లుకింగ్ ఉంటారు మీరు?
మూడు బాగున్నాయి కానీ నాకు చిన్నదే ఇష్టం. బరువు తక్కువ ఉంది కాబట్టి. బరువు తక్కువ ఉందని కాదు, అది నేను వెళ్ళింది చాలా చిన్న ప్రోగ్రామ్ అయినా నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడే కాబట్టి సో నాకు అదంటే. సో నిజంగా మీరు చూడడానికి ప్రిన్సెస్ లా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు మేడం. ఇది పెట్టుకుంటే ఇంకెలా ఉంటారో నాకు తెలీదు. ఒక్కసారి మా కోసం. Sure. సో మిర్రర్లో చూసుకోలేదు, బాగా లేకుంటే ఏమనుకోకండి. చాలా బాగుంది మేడం నిజంగా. ఓకే, థ్యాంక్ యూ. అసలు మీరు మిస్ యూనివర్స్ ఎలా అని నేను అనుకున్నా కానీ అది పెట్టుకుంటే నిజంగా నాకు రాజ్యం ఉంటే రాసిచ్చేసుకోండి మేడం. అంత అందంగా ఉన్నారు నిజంగా. చాలా చాలా బాగుంది మ్యామ్. అండ్ తర్వాత దాని నెక్స్ట్ ఏది వచ్చింది మ్యామ్? తర్వాత ఇది నేను మిస్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఇది వచ్చిందనమాట. దిస్ వన్? యా, దిస్ వన్. మిస్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఇది. ఓకే, సూపర్. మిస్ వరల్డ్ విన్ అయినప్పుడు ఇది. సో ఇంకా మంచిగా పెట్టుకోవచ్చు, జస్ట్ ఇప్పుడు కాబట్టి అలా పెట్టుకో. చాలా బాగుంది మేడం. యా, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాణిలాగా కనిపిస్తున్నారు మీరు ఒక్కొక్క క్రౌన్లో, తెలుసా? ఇది బాగా వైరల్ అయిందంటే ఈ క్రౌన్ వల్ల అనమాట. అక్కడ స్పెయిన్లో మంచి పేరు వచ్చింది, మెయిన్ ఛానల్స్ అన్నీ కవర్ చేశాయి అక్కడ. అండ్ ఫైనల్ ఇది. సో ఇది వచ్చేసి అక్కడున్న ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి నేను అక్కడ మిస్ వరల్డ్లో కూడా నాకే ఎక్కువ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉందన్నమాట. అందులో అందరితో మంచిగా ఉన్నాను అన్నట్టు నాకు హానరీ క్వీన్ అని ఇచ్చారనమాట. చాలా పెద్ద బాధ్యత అంటారు అది. ఓకే, మన ఇండియాకి ఇచ్చారనమాట అది. సో అది ఇచ్చినప్పుడు ఈ క్రౌన్ హానరీ క్వీన్. అండ్ చాలా మంది మీ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయగానే మీ బయో చాలా వరకు చదవరు. యా, నిజంగా నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు సీరియస్లీ చెప్తున్నా మేడం, అరే దీనికి ఇంటర్వ్యూ చేద్దాం బాగుంది కదా అని ఇట్లా చదువుతున్న తర్వాత మీరు కొలాబరేషన్ ఇచ్చిన వీడియో చూస్తే ట్రాన్స్కి సంబంధించి ఉందన్నమాట. అరే మేడం ట్రాన్స్ నిజంగా అడగాల వద్దా అంటే కంప్లీట్ నాకు ఎక్కడ డౌట్ రాలేదు. సీరియస్లీ చెప్తున్నా, అడగాల వద్దా అలా సర్లే చూద్దాంలే అని తర్వాత మీ అవి వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. ఓకే ఫైన్, ధైర్యంగా అడగొచ్చు, పర్లేదు అనిపించింది. ఇంకోటి మేడం, ఫ్యాషన్ వరల్డ్లో కూడా చాలా రాజకీయాలు ఉంటాయి, చాలా కమర్షియల్స్ ఉంటాయి, చాలా సెల్ఫిష్నెస్ ఉంటుంది. అవును. సో మీకు ఛాన్స్ ఇచ్చే మూమెంట్లో మీతో ఎవరైనా వల్గర్గా బిహేవ్ చేయడం, కమిట్మెంట్స్ అడగడం? కొంచెం జరిగాయి అలాంటివి, కానీ నేను చెప్పాను అనమాట. సో ఇది నాకు మెయిన్ ప్రొఫెషన్ కాదు, నాకు ఆల్రెడీ ప్రొఫెషన్ ఉంది. ఇది ఎందుకు నేను వచ్చానంటే నా స్టోరీ చెప్తే ఒక 10 మందిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం చదువుకుంటే మంచి పొజిషన్కి వెళ్తే కొంచెం రెస్పెక్ట్ ఉంటుందనే విజన్తో వెళ్ళాను తప్ప నాకేదో క్రౌన్ రావాలి దాన్ని పెట్టుకొని ఊరేగాలి అట్లా ఏం లేదండి. జస్ట్ నా స్టోరీని వరల్డ్కి చెప్పాలనే వెళ్ళాను, అదే వాళ్ళకి చెప్పాను. అలా అడిగినప్పుడు చూడండి సార్, నేను వచ్చింది వేరే, నా విజన్ వేరు, మీరు అలా అనుకుంటే సో డోంట్ టేక్ మీ. మీరు ఒక బుక్ రాస్తున్నా అన్నారు కదా, బుక్ పేరేంటి? నా సావు నేను చేస్తాను. తెలియదు, రియల్ లైఫ్ అని. ఓకే, అంటే జస్ట్ నేను జోక్ చేశాను. ఏంటంటే పెళ్లి చూపుల సినిమాలో ఒక ఫంక్షన్లో వెళ్తే ఒక చిన్న సీన్ ఉంటుంది అనమాట. వీళ్ళు బేవర్స్గా ఉంటారు. ఒకడు వచ్చి ఏం చేస్తా అంటే నేను బుక్ రాస్తున్నా, దాని పేరు నా సావు నేను చేస్తాను, నీకు ఎందుకు బుక్ పేరు? ఓకే. సో మీ టైటిల్ ఏమైనా అనుకున్నారా మీ బుక్? రియల్ లైఫ్. రియల్ లైఫ్, బుక్ నేమ్ రియల్ లైఫ్. ఓకే, అంటే మీ లైఫ్లో జర్నీ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం రాస్తారా? మొత్తం ఉంటుంది. ఓకే, మరి జరగబోయేది ఎవరు రాస్తారు? పార్ట్ 1, 2, 3గా పెడతారా? అలాగేమైనా పెట్టచ్చు, రిటైర్ అయ్యాక మెల్లగా కూర్చొని. అంతే. సో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మేడం? అక్కడ ఇక్కడ మొత్తం కలిపి మన ఇండియా నుంచి కావచ్చు, వేరే అదర్ కంట్రీస్లో కావచ్చు, చాలానే బెస్ట్ కాంప్లిమెంట్స్. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నేను ఒక రీల్ చేశాను, ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అనేసి. దాని కింద చాలా క్యూట్గా పెట్టారు అందరూ. అందరూ తిడతారు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే, మీరు చాలా క్యూట్గా రిప్లై ఇస్తారు. ఇంకా అంతకన్నా ఏం చేయగలుగుతాను చెప్పు, తిట్టినా ఇంకా మీ ప్రొఫైల్ చాలా నీట్గా ఉంది అండ్ మీరు మొత్తం అవుట్ ఆఫ్ ది బాక్స్. చాలామంది బాక్స్లోనే ఉంటారు, బాక్స్లోనే చేస్తారు. ఏది ఉందంటే ఒకళ్ళు చేసిన 10 మంది చేయడము, రిపీటెడ్ ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ మొత్తం కంప్లీట్లీ. నేను మీ ప్రొఫైల్ చెక్ చేశా. సో అలాంటి మీరు ఇండియాలో కొంతమంది ట్రోలర్స్ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది? అసలు అది మీ ప్రొఫెషనే కాదు కదా. యా,
యాక్చువల్గా అయితే తను ట్రాన్స్జెండర్స్ గురించి నేను తనవి కొన్ని చూశానన్నమాట. తను ఎప్పుడు అమ్మాయిలకి ఆపోజిట్గా మస్కులినిటీని ఎక్కువ చూపించి నాకు ఎందుకో నచ్చలేదు. ఒక వీడియో కాదు, కొన్ని చూశానన్నమాట. ఎందుకో కోపం వచ్చింది. అది ట్రాన్స్ అనే కాదు, తను అమ్మాయిని చాలా తక్కువ చేసి చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా ఫ్యామిలీ అన్నట్టు. నాకు ఆ రోజు బాధేసి, ఎవరైనా ఒకటే, అమ్మాయిలు ఈక్వల్ అనమాట. ఇప్పట్లో ఏముంది, అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా ఏం లేదు, ఈక్వల్గా వర్క్స్లో ఉన్నారు, అంతా ఉంది. సో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, తర్వాత హిజ్రా అనే పదం వాడడం, కొజ్జా నా కొడుకులు, అదే అప్పుడు కొంచెం ట్రిగ్గర్ అయిందనమాట. అందుకే ఆ వీడియో చేశానమాట. ఓకే. సో మీ మదర్ టంగ్ ఏంటి మేడం? తెలుగే అండి. తెలుగేనా? తెలుగే. మరి రాథోడ్ అని పెట్టుకున్నారు? నాకు ఆ నేమ్ అంటే చాలా ఇష్టం. అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మీరేమైనా లంబాడీనా, ఎస్టీయా, లంబాడియా అని ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చాలా వస్తుంటాయి. అలా ఏం లేదండి. నాకు ఆ నేమ్ అంటే చాలా ఇష్టం ఎందుకో. మేబీ అదేదో విక్రమ్ సింగ్ రాథోడ్ దాని నుంచి వచ్చిందో మరి ఏమో తెలియదు, కానీ ఇష్టం. ఆ నేమ్ అంటే బాగా ఇష్టం. మీ ఇష్టమైన హీరో ఎవరు? అమ్మ, పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం నాకు. అసలు సార్కి అసలు నాకు తెలిసి ఒక దేవుళ్ళలాగా అనమాట. అప్పట్లో లేదండి, అప్పట్లో నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడంతా నాకు ఏదోలే అనుకునేదాన్ని, కానీ సార్ని కొంచెం క్లోజ్గా షో చేయడం, ఆ మాటలు లోతుల్లో నుంచి మాట్లాడతాడనమాట, ఫేక్గా మాట్లాడుతూ. సార్ అంటే చాలా చాలా ఇష్టం, అస్సలు చాలా ఇష్టం. సార్కి ఒకసారి కాళ్ళకి దండం పెట్టుకోవాలంతే. కలిసారు ఎప్పుడన్నా? లేదండి, ఒకసారి ఛాన్స్ వచ్చింది, కానీ ఆస్ట్రియాకి రావాల్సి ఉండేది సారు బ్రో మూవీకి సాయిధరం తేజ్ గారితో పాటు. కానీ సార్కి కొంచెం పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉండి ఫీవర్ ఉందనేసి రాలేదు. యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకున్నా. మా ఫ్రెండ్ ఒక అతను ఉంటారు సాయిధరం తేజ్ దగ్గర, తను అలా వెళ్దాం అనుకున్నా, సార్ రాలేదని వెళ్ళలేదు. ఓకే. సో మొత్తానికి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు? తాలూకానే. సో మీరు మిస్ యూనివర్స్ కాబట్టి, మంచి లుక్లో క్రోన్లో ఉన్నారు కాబట్టి, ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పండి ఒకసారి. సార్ మీలాగా చేయలేను, కానీ ఏదో అలాగా. డైలాగ్ ఏది? అయ్యో అది రాదండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సూపర్. మీకోసం చేస్తున్నా ఇవన్నీ. సూపర్ మేడం. నిజంగా నేను చూసిన వాళ్ళ దాంట్లో, విన్న వాళ్ళ దాంట్లో, నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ దాంట్లో సీరియస్లీ చెప్తున్నా, చాలా జెన్యున్గా అనిపించింది మీ జర్నీ. అండ్ మీ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అంతకు మించి మీరు ఒక సైంటిస్ట్, వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా. సో చాలా మంచి అనిపించింది మ్యామ్. సో నేను మీకు ఇంటర్వ్యూ మధ్యలో ఒకటి చిన్నదేదో చిన్న గేమ్లా ప్లాన్ చేశాను. ఓకే. హట్ అవ్వద్దు, ఓకే, ఫీల్ అవ్వద్దు, ఓకే, కొట్టొద్దు, ఓకే, హానెస్ట్గా చెప్పాలి. షూర్. డన్ కదా? పక్క కదా? షూర్. మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్ స్పానిష్ నుంచి బాంబే ఏమైనా ఇస్తుంటాడు ఎటు? ఏమో అదే చూసుకోవాలి. తెలుగు రాదుగా? తెలుగు రా. అయితే నేను సేఫ్. ఓకే. ఓకే. సో వస్తూ మీకోసం అసలు చాలా కొందాం అనుకున్నా మీ గురించి. ఓకే. చాలా గిఫ్ట్స్ ప్లాన్ చేశా, కానీ మీ అందం ముందు ఆ గిఫ్ట్స్ కూడా వేస్ట్, నాకు డబ్బులు బొక్క అనుకుని సీరియస్లీ మ్యామ్ 3 ఫ్లవర్స్ తెచ్చా. ఈ 3 ఫ్లవర్స్కి మీరు మీనింగ్ చెప్పండి. యాక్చువల్గా నేను 3 ఫ్లవర్స్కి ఒక్కొక్క మీనింగ్ అనుకున్నా. సో మీరేమైనా మీనింగ్ చెప్పగలరా? అంటే మీరు చెప్పాలి. తెచ్చి లేదు, మీరు అనుకున్నది చెప్పండి, తర్వాత నేను అనుకున్నది చెప్తా. ఓకే. సో ఎల్లో, వైట్ అండ్ రెడ్. ఓకే. సో మీకు తెలిసింది తెలియకపోయినా ఏదైనా క్రియేట్ చేయండి, ఎలాగో కంటెంట్ రైటర్ కదా మీరు. ఓకే. సో చెప్పండి. రెడ్ వచ్చేసి ప్యూర్ లవ్కి, అంటే డీప్ లవ్కి. వైట్ వచ్చేసి పీస్కి అనుకుంటా, లవ్లో కూడా పీస్ఫుల్గా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి. ఎల్లో వచ్చేసి రొమాంటిక్ అనుకుంటా. నేను అనుకున్నది వేరే, ఇది ఏదో ఫిక్స్ అయిపోతావు కాబట్టి. ఓకే, మీరు చెప్పినవి కూడా చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, నెక్స్ట్ టైం ట్రై చేస్తా. ఇప్పుడు నేను అనుకున్నది చెప్పండి. పక్కా కదా? షూర్ కదా? చెప్పండి. కానీ జెన్యున్గా చెప్పాలి, ఏదనిపించిన. యాక్చువల్గా ఎల్లో ఫ్లవర్ ఫ్రెండ్షిప్కి సంబంధించి అనమాట. ఓకే.
ఓకే, పీస్నెస్ అండ్ ఫ్రెండ్షిప్కి సంబంధించి. సో మిమ్మల్ని చూడంగానే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఫీలింగ్, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్, ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా షేర్ చేసుకోవచ్చు, నైట్ 12 గంటలకు కూడా మెసేజ్ పెట్టవచ్చు. సో ఆ ఒక ఫీల్తో, ఆ ఒక రైట్తో నేను ఎల్లో ఫ్లవర్ మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఫర్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండా, బెస్ట్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్ బ్రతికిచ్చేసా ఫస్ట్ది. ఓకే, లెట్ మీ సో ఇది వైట్ ఫ్లవర్. ఓకే. ఈ ఫ్లవర్ ఇచ్చినప్పుడు కొన్ని చెప్తా. ఈ వైట్ ఫ్లవర్ ఏంటంటే వైట్ పేపర్ లాంటిది అనమాట. మనం దీని మీద ఏదైనా రైట్ చేసుకో. ఓకే. లైక్ లవ్ లెటర్ రాసుకోవచ్చు, ఫ్రెండ్షిప్ గురించి రాయొచ్చు, బెస్ట్ బాండింగ్ గురించి రావచ్చు, దేని గురించి అయినా రాయొచ్చు. తర్వాత దీని మీద మీరు ఏం రాస్తారనేది చెప్పాలి. ఓకే. సో ఈ ఫ్లవర్కి అర్థం అది. ఓకే. సో దిస్ ఈజ్ ఫర్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. యా. సో ఫైనల్ ఘట్టం అనమాట ఇది. ఓకే. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? కొంచెం భయం వేస్తుంది. ఓకే. ఏం లేదు మేడం, రెడ్ ఫ్లవర్ అంటే డేంజర్. దట్స్ నేను అందుకే ముందే అడిగా మీరు కొట్టొద్దు తిట్టొద్దు అని చెప్పేసి. సో డేంజర్కి సింబల్ అండ్ సేఫ్కి కూడా సింబల్ ఇది. ఓకే. డేంజర్ అంటే ఏంది, అక్కడ వెళ్తే మీరు సేఫ్ కాదు, సేవ్ అవ్వండి అని సిగ్నల్, యా. రైట్. అండ్ లవ్ అనేది కూడా చాలా డేంజరస్ మేడం, అందులోకి వెళ్ళి బయటికి రాలేము. ఒక అర్థం చేసుకునే పర్సన్ దొరికితే హ్యాపీగా లీడ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇది దానికి సింబల్ అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి మిస్ యూనివర్స్ ముందలు ఉన్నప్పుడు కళ్ళు ఉన్నాడు, దిమాక్ ఉన్నాడు, ఎవడైనా ప్రపోజ్ చేయకుండా ఉంటాడా? ఓకే. సో ఐ లవ్ యూ మేడం. ఓకే. ఐ లైక్ యూ టు. ప్రేమ అన్నది లవ్ అనేదే కాదు, ఫ్రెండ్షిప్లో కూడా ప్రేమ ఉంటుంది, ఒక బ్రదర్లో కూడా ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఒక మదర్తో కూడా ప్యూర్ ప్రేమ ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ ఫ్రెండ్షిప్. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా చెప్పారనమాట. అసలు ఇంత బాగా మీనింగ్స్, నేను ఏదో పిచ్చి పిచ్చి చెప్పాను, మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా. మీరు అనుకున్న గోల్కి మంచిగా రీచ్ అయ్యి, ట్రాన్స్జెండర్స్కి కొంతమందికి ఇప్పటికీ సొసైటీలో ఎలా చూస్తున్నారో అది తెలిసిన విషయం, ఎందుకంటే మేము మీడియా ఫీల్డ్ ఉన్నాం కాబట్టి. సక్సెస్ ఉన్న వాళ్ళకి ఒకలా ట్రీట్ చేస్తున్నారు, సక్సెస్ లేని వాళ్ళకి ఇంకోటిలా ట్రీట్ చేస్తున్నారు. దాంట్లో కేటగిరీస్ డిసైడ్ చేసేసారనమాట. ట్రాన్స్జెండర్స్ అంటే ఇంతే, అంటే ట్రైన్లో బెగ్గింగ్ చేసుకోవడము, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళడము, సెక్సువల్ వర్క్ చేసుకోవడం అని ఇలానే చేశారు. సో మీలాంటి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఏదైనా చెయ్యొచ్చు అని మీరు నిదర్శనంగా ఉన్నారు. మీ దాంట్లో ట్రాన్స్లో కూడా చాలామంది ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నారు, కానీ అక్కడి వరకు ఆగిపోతున్నారు. సో మీరు వచ్చేసి ఒక సైంటిస్ట్, మంచి డ్రగ్ కనిపెడుతున్నారు క్యాన్సర్ పేషెంట్స్కి, అండ్ మిస్ యూనివర్స్ కూడా మీరు, అండ్ వేరే కంట్రీస్లో వెళ్ళి మీరు జాబ్ చేయడము, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడడం నిజంగా చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. మీరు ఒక ఇండియన్గా ఉండి, అందులో మన తెలుగు వారై ఉండి, అదర్ కంట్రీస్లో వెళ్ళి అంత మంచి వర్క్ చేస్తున్నారు, మంచి పేరు తీసుకుంటున్నారు. అండ్ వెనకాల ఫ్లాగ్ ఉంది కదా, మిస్ ఇండియా అనేది, అక్కడ ఫారినర్స్తో మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని కొన్ని పిక్స్, అవన్నీ చాలా చాలా మంచి ఇన్స్పైరింగ్ అనిపించింది సీరియస్లీ. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ట్రాన్స్కి ఇంటర్వ్యూ చేస్తే కూడా మొత్తం వల్గారిటీయే, ఎంతమందితో పడుకున్నావు, అసలు ఎలా సర్జరీ చేయించుకున్నావు, ఇలా. సో కంప్లీట్లీ ఈ ఇంటర్వ్యూ చూస్తే 100% ట్రాన్స్జెండర్స్ మీద ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా, దట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ యూ, బికాస్ దిస్ షుడ్ బి సంథింగ్ సో డిఫరెంట్, బికాస్ దే షుడ్, media should change the opinion on the transgenders. You have to take the right persons to do this kind of interviews. So you choose me. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ అంతమంది మీడియా వాళ్ళు కూడా మీకు కాల్ చేస్తే, తేజ నేను హైదరాబాద్ వచ్చేసాను, ఐ విల్ మీట్ వన్ డే అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫాలోఅప్ చేసే టైంలో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నో నాకు తెలియదు, అప్పటికి మీరు సర్జరీలో ఉన్నారు, సిచ్యువేషన్ తెలియదు, నేను కాల్ చేసినా మీరు అటెండ్ చేసి రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాగే అట్లా బ్లాస్ట్ అయిపోవాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా మా ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున, మా సబ్స్క్రైబర్స్ తరఫున, అండ్ మా మేనేజ్మెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మ్యామ్. యా, థ్యాంక్ యూ. Thank you so much, Teja. And yeah, I also want to ask you to your subscribers and my followers and తెలుగు ప్రజలందరికీ నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా. సో మీ తెలుగు అమ్మాయి, మీ ఇంటి అమ్మాయి మిస్ యూనివర్స్కి వెళ్తుంది. సో మీరందరూ మీ ఇంట్లో అమ్మాయిలాగే నన్ను భావించి అందరూ ఓట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే
నేను మెయిన్ రీజన్ ఇక్కడ ఇండియాకి రావడం కూడా అదే అనమాట. ట్రాన్స్జెండర్స్ పైన ఉండే ఆ మరక అనేది పోవాలి. ఈ ఇంటర్నేషనల్ స్టేజ్ పైన నాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది, జాబ్ ఉంది. సో మన ఇండియాని చాలా మంచిగా రిప్రజెంట్ చేయగలుగుతానని చాలా నమ్మకం ఉంది. సో మీరు ఆ నమ్మకానికి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే, సో ఐ విల్ ట్రై టు విన్ అండ్ బ్రింగ్ ద క్రౌన్ టు ఇండియా. And please do vote for me in Miss Universe Trans 2024. Thank you so much. సూపర్ మ్యామ్. మేడం మీకు ఒక విషయం తెలుసా, నేను అప్పటి నుంచి మీకు మిస్ యూనివర్స్ అంటున్నా. ఎందుకు తెలుసా? Yeah. 100% కొట్టేస్తారు మీరు, అంతే నమ్మకం. మేమున్నాము, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు దలుచుకుంటే ఎలా ఉంటుంది. దానికి తోడు మా బ్రదర్ రవితేజ అనే ఫ్యాన్స్ ఉన్నాం మేము. ఫుల్ ఓటింగ్ మీదే, టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతాం. నాకు ఒక్కటి డ్రీమ్ అండి, ఇండియా నుంచి వెళ్ళేలోపు పవన్ కళ్యాణ్ సార్ని ఒక్కసారైనా కలవాలని బాగా ఇష్టం అనమాట. అంటే దూరం నుంచి జస్ట్ అలా చూసి సార్ ఒక్కసారి నాకు చూస్తే బ్లెస్సింగ్ తీసుకోవాలన్నట్టు ఇష్టం అనమాట. 100% అయిపోద్ది మ్యామ్. సో మన పవన్ కళ్యాణ్ సార్ గురించి తెలిసిందే కదా, సో ఎక్కడున్నా వచ్చేస్తారు అలా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నేను ఆల్ ద బెస్ట్ అయితే చెప్పాను, కంగ్రాచులేషన్స్ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా విన్ అయ్యి రావాలి, మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి, గట్టి పార్టీ ఇవ్వాలి. మేమైతే పిచ్చి పచ్చి తాగుబోతున్నాం, నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇస్తాం మీకు. ఓకేనా మ్యామ్? సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. అండ్ మేడం గారు త్వరలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా మీ మీద నమ్మకంతో ఈ బిట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఓట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ గెస్ట్తో ఇంటర్వ్యూ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ లవ్ యూ మేడం. Yeah, I like you too. You're so sweet. And please do like, share and subscribe.